ఆశ్లేష నక్షత్రంలోకి గ్రహాల రాకుమారుడు. ఈ 4 రాసుల వారికి గొప్ప ప్రయోజనాలు: బుధ గ్రహం మేధస్సు, జ్ఞానం, కమ్యూనికేషన్, మధురమైన మాటలు, స్నేహితులకు కారకంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల రాకుమారుడైన బుధుడు మంగళవారం జూలై 9, 2024 మధ్యాహ్నం 12:29కు పుష్య నక్షత్రం నుండి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆశ్లేష నక్షత్రాన్ని పాలించే గ్రహం బుధుడు పాలకుడిగా ఉంటాడు. బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి సంచరించడం వల్ల మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి శుభ, అశుభ ప్రభావాలు కలుగుతాయి. బుధుడు ఆశ్లేష నక్షత్రంలో ఉండటం ద్వారా శుభ ప్రభావాన్ని ఇస్తుందని నమ్ముతారు. అప్పుడు వ్యక్తి ఒత్తిడి లేనివాడు, నాయకుడు, ప్రేమికుడు, ప్రసిద్ధ, విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాడు. అదే సమయంలో దాని ప్రతికూల ప్రభావం కారణంగా ఒక వ్యక్తి స్వభావంతో క్రూరంగా ఉంటాడు. డబ్బును అనవసరంగా ఖర్చు పెడతారు. సోమరితనంగా ఉంటారు. స్వార్థపూరితంగా ఖర్చు చేస్తాడు. బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారి అదృష్టాలు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో బుధుడు సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. విద్యా పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మాటలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్లి సింహరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. జీవనశైలి మెరుగ్గా ఉంటుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. తులారాశి. బుధ గ్రహం శుభ ప్రభావం వల్ల తులారాశి వారికి అన్ని పనులు విజయవంతమవుతాయి. కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. స్వతహాగా సాదాసీదాగా మరియు వినయంగా ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. జీవితంలోని ప్రతి రంగంలో సానుకూల మార్పులు ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనుస్సు రాశి. బుధ గ్రహ సంచారము వలన ధనుస్సు రాశి వారి జీవితాలలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అనేక మూలాల నుండి ధనం వస్తుంది. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.